రిషి ఆగరా. ఏమైందమ్మా? ఏం లేదులేరా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే మావయ్య. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఏంటత్తయ్య? మరేం లేదురా, అది మీరు సైలెంట్ గా ఉండండి. ఫోన్ ఇలా ఇవ్వు. ఫోనా? ఫోన్ ఏంటి? ఇదేంటి నా ఫోన్ అడుగుతోంది అత్తయ్య? అప్పుడే నా ఫోన్ శివంగి లాక్కున్న మ్యాటరు అత్తయ్యకి తెలిసిపోయిందా? అలా ఎలా తెలిసిపోయింది? ఫోన్ ఇవ్వమంటే అలా చూస్తావేంట్రా? అది కమాన్ గివ్ మీ యువర్ ఫోన్. ఫోన్ ఎరా, ఫోన్ ఎక్కడైనా పారేసుకున్నావా? రిషి ఫోను శివంగ్ ఇంటికి తీసుకొచ్చిచ్చిందా ఏంటి? నిన్నే, నీ ఫోన్ ఏమైంది? అది మై ఫోన్ మిస్ అయి ఉంటుంది. నువ్వు చెప్తావేంటి? వాడు కదా చెప్పాలి. అంటే వాడు చెప్పలేకపోతున్నాడు కదా, అందుకని. వాడే చెప్పాలన్నయ్య. సో నీ ఫోన్ నీ దగ్గర లేదు? అవునత్తయ్య, పోయింది. ఎక్కడ పోయింది? అబ్బా, అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. మరి ఫోన్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? కంప్లైంట్ ఎందుకు? రాయ్, అది చాలా కాస్ట్లీ ఫోన్ రా. అవును, 1,00,000 పైనే ఉంటుంది కదరా. అంత కాస్ట్లీ ఫోన్ ఎందుకురా అంటే మీకేం తెలీదు అని మహేష్ రికమెండ్తో కొనుక్కున్నాడు. మహేష్, నువ్వే కదా వీడు ఫోన్ కొనుక్కోవడంలో సపోర్ట్ చేశావు. ఆ ఫోన్ ఏమైందో అడుగు. రిషి చెప్పకముందే ఫోన్ పోయిందని మహేష్ చెప్తున్నాడు కదా. నాకేం తెలుసు? నాకేం తెలీదు. నాకు తెలుసు. ఏం జరిగిందో నేను చెప్పనా? బెట్. ఎవరో ఒక అమ్మాయితో, అది ఫోన్లో, అవతలి వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియని ఒక పొగరుబోతు దానికి ఏదో బెట్ కట్టావు. ఆ బెట్లో ఓడిపోయి నీ ఫోన్ ఆ అమ్మాయికి ఇచ్చేస్తుంటావు. పోతే పోయింది, ఆఫ్టర్ ఆల్ ఫోన్. రే, ఇంకోటి కొనిస్తానులే, మీరు వెళ్ళండి. మహేష్, విల్ యూ కీప్ క్వైట్? చెప్పరా రిషి, ఎవరా అమ్మాయి? ఏంటి మీ మధ్య బెట్? బెట్టే లేదత్తయ్య, నా ఫోన్ నిజంగానే పోలేదు, అది నిజం. మామ్, రిషి చెప్తుంది నిజం. ఫోన్ పోయింది. అది ఎవరు అమ్మాయికి దొరుకుంటుంది? ఓకే, అలాగే అనుకున్నా. ఫోన్ రిసీవ్ చేసుకున్న అమ్మాయి నాకు ఈ ఫోన్ దొరికింది అని చెప్తుంది, కానీ తిక్కగా పొగరుగా ఎందుకు మాట్లాడుతుంది? ఆన్సర్ టు మై క్వశ్చన్. అత్తయ్య, ఆ అమ్మాయి ఎవరో మీతో అలా ఎందుకు మాట్లాడిందో నాకు తెలీదు. నా ఫోన్ పోయిన మాట అయితే నిజం. అదే నిజమైతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఫోన్ పోవడంతో నా మైండ్ టోటల్లీ బ్లాంక్ అయిపోయింది. కంప్లైంట్ ఇవ్వాలనే థాట్ కూడా రాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అత్తయ్య, నేను చెప్తోంది నిజం. మామ్, యు ఆర్ ఇన్సల్టింగ్ రిషి. ఫోన్ పోయిందని చెప్తున్నాడు కదా, దానికే ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఇలా క్లాస్ పీక్తావేంటి? రిషి, కమ్. మిత్ర, అయితే నీతో ఆ అమ్మాయి ఫోన్లో, అది రిషి ఫోన్లోంచి అంత పొగరుగా ఎందుకు మాట్లాడిందంటావు? ఏముంది, మిత్ర గురించి మనకి తెలియంది ఏముంది? ఈవిడగారు ఆ అమ్మాయిని ఎవరు నువ్వు అని హెడ్ వెయిట్తో అడిగుంటుంది. ఫోన్ నాకు దొరికింది అని చెప్దాం అనుకుంటే ఈవిడెవరు ఇలా మాట్లాడుతుంది ఏంటి అనుకుని తిక్కరేగి మిత్రకి మిత్ర స్టైల్లోనే సమాధానం ఇచ్చుంటుంది. అది విషయం. మహేష్, ఏంటి అసలు నువ్వు? వచ్చావు, నన్ను చూసావు, చూసిన వాడిగా అలా వెళ్ళిపోతావేంటి? నువ్వు బిజీగా ఉన్నావు కదా. బిజీగా ఉన్నానా?